హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ ట్యుటోరియల్స్. ఈ వీడియోలో నేను మీకు ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫామ్ లాస్ రిపీల్ బిల్ మీద ప్రెసిడెంట్ రామ్నాథ్ కోవింద్ గారు నిన్న డిసెంబర్ 1 రోజున సంతకం చేయడం జరిగింది. హీ గేవ్ హిస్ అసెంట్ అండ్ ఫార్ములాస్ అన్నీ కూడా రద్దు చేయబడ్డాయి. మొత్తం 3 ఫార్ములాస్ ఉన్నాయి. సో అవేంటి, సో వాటి ఉద్దేశం ఏంటి, వాటిని ఫార్మర్స్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, సో అంతా కూడా క్లారిటీగా తెలుసుకుందాం. Before that, let me tell you, these are the important features of Unacademy platform where various courses for CLAT and other law entrance exams are going on. Raise a hand and talk to the educator in live class. There will be unlimited quizzes. You can also launch a quiz. You can access live and recorded sessions. It is the best opportunity to learn from the best educators and NLU alumni. There will be weekly events like Know Your Exam, Topper Strategies, NLU experiences by faculty. You can also access to national mock test and sectional test. NLU Stalwarts is a beginner's batch for CLAT 2023 aspirants. It will be starting on December 3, 2021 in English plus Hindi. It is a 1-year course. Raise a hand future live voice solutions by our top educators, 50 plus additional mock test and weekly sectional test, 100 plus practice and revision sessions, monthly CA and GK compendium will be provided. Ignite is a 6 months batch for CLAT 2022 aspirants. It was recently launched on December 1, 2021 in English plus Hindi. It is a 6 months course. Use my code GKK10 for additional 10% discount if you are taking any subscription on Unacademy platform with respect to CLAT or UPSC or IBPS, whatever it may be. Live quiz feature for the students. You can look over the 3 easy steps. There will be weekly tests like Unacademy Law Aptitude Test, 60 minutes, 60 questions, 60 marks every Saturday, every alternate Saturdays at 11 a.m. And weekly T20 test, Monday English, Tuesday Quant, Wednesday Logical Reasoning, Thursday Legal Aptitude, Friday CA and GK. It is free and open for everyone. Subscribe to Unacademy CLAT and stay tuned. Comment on our videos and let us know what you feel. Do show us some love by liking and sharing our videos. సో ఫ్రెండ్స్, మనం పార్లమెంట్ పాస్ చేసినటువంటి ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 గురించి షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడుకుందాం. సో ఇన్ బ్రీఫ్గా మీకు ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను అండ్ దీనికి సంబంధించిన ఒక డీటెయిల్ ఆర్టికల్ కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. వీడియో చూసిన తర్వాత ఆర్టికల్ అయితే చదివే ప్రయత్నం చేయండి. సో యూ విల్ బీ నోయింగ్ మోర్ పాయింట్స్ అబౌట్ ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 అండ్ ఇట్స్ హిస్టరీ ఆర్ టైమ్ లైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 ఎందుకు తీసుకొని వచ్చారు? సో సెప్టెంబర్ 2020లో కేంద్ర ప్రభుత్వం 3 ఫామ్ లాస్ని తీసుకొని వచ్చింది, రైతు చట్టాలను తీసుకొని వచ్చింది. సో అందులో నెంబర్ 1 వచ్చేసి ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020. నెక్స్ట్ ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020 అండ్ ఎసెన్షియల్ కమోడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. సో ఈ 3 చట్టాలు తీసుకొని రావడం జరిగింది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం. సో అందులో ఒక్కొక్క చట్టం ఏం చెప్తుంది, దాంట్లో రైతులు వ్యతిరేకిస్తున్న పాయింట్లు ఏంటి అనేది ఒకసారి షార్ట్ అండ్ స్వీట్గా చూద్దాం. సో నెంబర్ 1, ఫార్మర్స్ ఎంపవర్మెంట్ అండ్ ప్రొటెక్షన్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020. ఫ్రెండ్స్, ఈ ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అస్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, రైతులు తాము పంట పండించక ముందే, విత్తనాలు నాటక ముందే సో కొనుగోలుదారులతో ఒప్పందం కుదుర్చుకోవచ్చు అనమాట. సో స్పాన్సర్స్ అంటాం వాళ్ళని మనం. సో ఆ స్పాన్సర్స్తో లేదా బయ్యర్స్తో ముందే ఒక అగ్రిమెంట్ అయితే ఏర్పరచుకోవచ్చు. మేము ఇంత పంటని వేస్తున్నాం, ఇంత పంట మీకు అమ్ముతాము, సో ఈ రేట్కి అమ్ముతాం అని చెప్పేసి ముందే వాళ్ళు ఒక అగ్రిమెంట్కి రావచ్చు, ఒక ప్రైస్కి అగ్రిమెంట్కి రావచ్చు. సో ఫార్మరు ఏదేమైనా ఆ ప్రైజ్కి ఆ చెప్పినటువంటి పంటని ఆ బయ్యర్కి అయితే ఆ చెప్పినటువంటి పేర్కొన్నటువంటి టైంలో అందించాల్సి ఉంటుంది. సో ఈ యొక్క యాక్ట్ వల్ల ఫార్మర్కి జరిగే లాభం ఏంటి? ఫార్మర్స్ ఎవరికైనా అమ్ముకోవచ్చు. భారతదేశంలో ఏ ఫార్మర్ అయినా ఏ కొనుగోలుదారుకైనా అమ్ముకోవచ్చు. సో తెలంగాణ రైతులు ముంబైలో అమ్ముకోవచ్చు, ముంబై రైతులు ఆంధ్రప్రదేశ్లో అమ్ముకోవచ్చు. సో ఈ విధంగా అనమాట. సో ఫార్మర్స్కి లిబరేషన్ ఇచ్చారు, ఫ్రీడమ్ ఇచ్చారు. మీకు నచ్చిన చోట మీకు నచ్చిన ప్రైస్కి అమ్ముకోండి అని చెప్పేసి ఇచ్చారు. సో ఇక్కడ ఫార్మర్స్ యొక్క భయం ఏంటి అంటే, ఫార్మర్స్ యొక్క భయం ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం అంతకుముందున్న ఎంఎస్పి మినిమం సెల్లింగ్ ప్రైస్ కేంద్రం నిర్ణయించలేదు. అంటే ఆ కొనుగోలుదారులు లేదా కార్పొరేట్ కంపెనీస్
ఏవైతే ఫార్మర్స్ పండించిన పంటను కొంటాయో సో అవి ఏ ధరకు కొనాలి అనేది గవర్నమెంట్ నియంత్రించడం లేదు, ఫార్మర్స్ అండ్ ఆ బయ్యర్సే నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. సో దీనివల్ల అగ్రికల్చర్ అనేది కార్పొరేటైజేషన్ అయిపోతుందేమో అని ఫార్మర్స్ యొక్క భయం. కార్పొరేట్ చేతుల్లోకి అగ్రికల్చర్ వెళ్ళిపోతుందని వాళ్ళ యొక్క సందేహం అండ్ ఆందోళన అనమాట. సో అలా జరిగినట్లయితే ఫార్మర్స్ ఫ్యూచర్లో తీవ్రంగా నష్టపోవాల్సి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళకి మినిమం సెల్లింగ్ ప్రైస్ అయితే రాదు, మద్దతు ధర రాదు. సో వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్న ప్రైస్కి అమ్ముతారు. సో దట్ ఈస్ వన్ ఫియర్, అదొక భయం. ఇంకోటి ఏంటి అంటే ఫార్మర్స్ అగ్రిమెంట్ చేసుకున్న రోజు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు 100 రూపీస్కి పంటను కిలో 100 రూపీస్కి అమ్ముతామని అగ్రిమెంట్ చేసుకున్నారు. బట్ అమ్మే రోజు మార్కెట్లో ప్రైస్ కిలో 500 రూపీస్ ఉందనుకోండి, అయినప్పటికీ కూడా వాళ్ళు ఆల్రెడీ అగ్రిమెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు 100 రూపీస్కి అమ్మాల్సి ఉంటుంది. సో ఈ విధంగా చూసుకున్న ఫార్మర్స్ కొంచెం నష్టం వస్తుంది కాబట్టి సో వాళ్ళు ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్ అండ్ ఫార్మ్ సర్వీసెస్ యాక్ట్ 2020ని తీవ్రంగా వ్యతిరేకించడం జరిగింది. దీని మీద నిరసనలు, ర్యాలీలు కూడా చేపట్టడం జరిగింది. ఈ 3 చట్టాలను రద్దు చేయాలని ర్యాలీలు అన్ని చేపట్టడం జరిగింది. సో దిస్ ఈజ్ అబౌట్ ఫార్మర్స్ అగ్రిమెంట్ ఆన్ ప్రైస్ అష్యూరెన్స్. సో ప్రైస్ అష్యూరెన్స్ అంటే ముందే వాళ్ళు ఒక ప్రైస్ ఇస్తామని చెప్పేసి బయ్యర్స్ ఒక అష్యూరెన్స్ ఇస్తారు. సో అలా చెప్పిన ప్రైజు వాళ్ళు ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది అనమాట. నెక్స్ట్ నెంబర్ 2, ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020. సో ఫ్రెండ్స్, ఈ రెండవ చట్టమైన ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ యాక్ట్ 2020 ప్రకారం కేంద్ర ప్రభుత్వం రైతులకు కల్పించిన అవకాశం ఏంటి అంటే సో మనకు అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీస్ ఉంటాయి, ఏపీఎంసీస్ అంటాము. సో ఆ ఏపీఎంసీస్ వేరియస్ స్టేట్స్లో ఆ స్టేట్స్ తీసుకొచ్చినటువంటి యాక్ట్స్ ప్రకారం పనిచేస్తుంటాయి. సో ఆ రైతులు ఆ ఏపీఎంసీస్లో వాళ్ళ యొక్క పంటని కనీసం మద్దతు ధరకు అమ్ముకుంటూ ఉంటారు. సో ఈ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020 ప్రకారం రైతులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ధారించిన ఏపీఎంసీలోనే కాకుండా వాళ్ళకి నచ్చిన ఏపీఎంసీలో అమ్ముకోవచ్చు. సో అది ఇంట్రా ట్రేడ్ అండ్ ఇంటర్ ట్రేడ్ని ప్రోత్సహిస్తుంది. ఓకే, సో ఈ యొక్క ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020 ప్రకారం వేరియస్ స్టేట్స్ విధించినటువంటి ఏపీఎంసీస్ యాక్ట్స్ విధించేటటువంటి ట్యాక్స్ లేదా సెస్సెస్ ఏమైనా ఉన్నాయో సో అవన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. సో ఫార్మర్స్ ఏ రాష్ట్రంకి వెళ్ళి అమ్ముకున్నా వాళ్ళకి ఎటువంటి ట్యాక్స్ అవన్నీ లేకుండా ఈ యొక్క చట్టం వాళ్ళకి అవకాశం కల్పించింది. బట్ అయినప్పటికీ మరి రైతులకు ఎక్కడికి ప్రాబ్లం వచ్చింది అంటే సో ముఖ్యంగా ఈ యొక్క చట్టం అమల్లోకి వచ్చినట్లయితే లోకల్ ఏపీఎంసీస్ బలహీనపడిపోతాయి. సో ఇంకోటి, మేము వేరే రాష్ట్రానికి వెళ్ళి వేరే ప్రదేశానికి అమ్ముకోవాలన్నా కూడా మా దగ్గర ఎనఫ్ రీసోర్సెస్ లేవు. సో లోకల్లో ఉన్న ఏపీఎంసీస్లోనే మేము అమ్ముకుంటామని ఫార్మర్స్ యొక్క గట్టి వాదం అనమాట. సో ఫార్మర్స్ ట్రాన్స్పోర్టేషన్కి చాలా ఖర్చు భరించాల్సి ఉంటుంది. సో లోకల్లో ఉన్నటువంటి ఏపీఎంసీస్లో అమ్ముకుంటే వాళ్ళకు రవాణా ఖర్చు మిగులుతుంది, ప్లస్ ప్రభుత్వం కల్పించేటువంటి మద్దతు ధర కూడా వస్తుంది అనేది వాళ్ళ యొక్క స్ట్రాంగ్ బిలీఫ్. నెక్స్ట్, ఎసెన్షియల్ కమాడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 1955. ఫ్రెండ్స్, సో ఎసెన్షియల్ కమాడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020. సో 2020 దీని ప్రకారం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తన యొక్క అధికారాన్ని తగ్గించుకుంది. కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క యాక్ట్ ప్రకారం ఎసెన్షియల్ కమాడిటీస్ ఉంటాయి కదా, సో వాటి మీద ఎంత స్టాక్ హోల్డింగ్ మెయింటైన్ చేయాలి, లిమిట్స్ ఏంటి, ప్రైస్ ఏంటి అని కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు నిర్ధారించదు. అది రైతులకు విడిచిపెట్టింది అనమాట ఎసెన్షియల్ కమాడిటీస్ అమెండ్మెంట్ యాక్ట్ 2020 ద్వారా. సో యాక్చువల్ ఎసెన్షియల్ కమాడిటీస్ యాక్ట్ వచ్చేసి 1955. సో దీన్ని అమెండ్ చేస్తూ ఈ కొత్త చట్టం తీసుకొని రావడం జరిగింది. సో దీని ప్రకారం ఓన్లీ అత్యవసర పరిస్థితుల్లో లైక్ వార్ వచ్చినప్పుడు లేదా ఎమర్జెన్సీస్ వచ్చినప్పుడు ఇటువంటి క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే ఎసెన్షియల్ కమాడిటీస్ యొక్క స్టాక్ హోల్డింగ్ లిమిట్ విధించే అధికారం కేంద్ర ప్రభుత్వం చేతికి వెళ్తుంది, మిగతా సమయంలో లేదు. అండ్ ఆల్సో ఎప్పుడైతే కమాడిటీస్ ప్రైస్ 50% హైక్ అవుతుందో సో దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి. పాస్ట్ 12 monthsలో ఉన్న ప్రైస్ కంటే 50% ఎక్కువైనా లేదా పాస్ట్ 5 years యావరేజ్ ప్రైస్ కన్నా 50% ఎక్కువైనా విచ్ ఎవర్ ఇస్ లో, సో దాని ప్రకారం కేంద్ర ప్రభుత్వం దాన్ని కంట్రోల్ చేయడం జరుగుతుంది, అదర్వైజ్ నో. సో
ఫార్మర్స్ ఎక్కువగా ఎసెన్షియల్ కమోడిటీస్ యాక్ట్ 2020 మీద వాళ్ళు తీవ్రమైన వ్యతిరేకత ఏమీ చూపించలేదు. సో ఇది కొంచెం వాళ్ళకు బెనిఫిట్స్ చేకూర్చే విధంగానే ఉంది. బట్ ముఖ్యంగా వాళ్ళు ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020, దీన్నే మనం ఏపీఎంసీ బైపాస్ లా అని కూడా అంటాము. బైపాస్ లా. సో ఏపీఎంసీ బైపాస్, విచ్ యాక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏపీఎంసీ బైపాస్ లా అంటే ఫార్మర్స్ ప్రొడ్యూస్ ట్రేడ్ అండ్ కామర్స్ ప్రమోషన్ అండ్ ఫెసిలిటేషన్ యాక్ట్ 2020. సో దీని మీద వాళ్ళు తీవ్రమైన నిరసనలు, ఆందోళనలు చేపట్టడం జరిగింది. సో ఫైనల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రీసెంట్గా మేము ఫామ్ లాస్ రిపీల్ బిల్ ప్రవేశపెట్టి మేము తీసుకొచ్చినటువంటి ఫామ్ లాస్ని రద్దు చేస్తామని చెప్పడం జరిగింది. సో ప్రెసిడెంట్ సైన్ కూడా నిన్ననే రావడం జరిగింది. సో మొత్తానికి ఇప్పుడు ఫామ్ లాస్ రిపీల్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ద 6-page bill comprises of only 3 sections. First section of the bill defines the title act, that is Farm Laws Repeal Act 2021. Second section deals with bill comprises of the provisions to repeal 3 farm laws, while the third section mentions about removing subsection 1A from section 3 of the Essential Commodities Act 1955. subsection 1A 2020లో ఇన్సర్ట్ చేశారు, రిపీల్ యాక్ట్ ద్వారా రిమూవ్ చేశారు. రైట్. సో ఇక్కడ మన కీ పాయింట్ ఏంటి? సో ఈ 3 ఫామ్ లాస్ కూడా 2020లో అమల్లోకి వచ్చాయి, సెప్టెంబర్, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో ఇక్కడ మనకు జనవరి 2021లో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా హియరింగ్స్ విన్న తర్వాత ఫార్మర్స్, అపోజిషన్ పార్టీస్ వేసిన పిటిషన్ వాదోపవాదనలు విన్న తర్వాత ఈ 3 వ్యవసాయ చట్టాలను నిలిపివేయడం జరిగింది. సో అంటిల్ ఫర్దర్ నోటీస్ వాటి యొక్క అమలును ఆపేయడం జరిగింది. సో సస్పెండెడ్ ద ఇంప్లిమెంటేషన్ ఆఫ్ 3 ఫార్ములాస్ అంటిల్ ద ఫర్దర్ ఆర్డర్స్. సో సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా జనవరి 12th రోజు తీసుకున్న నిర్ణయం ఇది. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే చట్టాలు రద్దయిపోయాయి. సో ఇక్కడ చట్టాలు రద్దు అవ్వడం లేదా రిపీల్ అవ్వడం అంటాము. సో ఏ విధంగా రిపీల్ చేస్తారు? సో దాని గురించి మనం కొంచెం మాట్లాడుకుందాం. సో లా ఈజ్ రిపీల్డ్ ఇన్ 2 ways గైస్. వన్ ఈజ్ త్రూ అన్ ఆర్డినెన్స్. సో ఆర్టికల్ 123 ప్రకారం ఒక ఆర్డినెన్స్ ఇష్యూ చేయాల్సి ఉంటుంది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఆ ఆర్డినెన్స్ వితిన్ 6 months లోపు పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంటుంది. అప్పుడు ఆ 3 చట్టాలు కూడా రద్దు అయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ 3 ఆర్డినెన్స్ పార్లమెంట్లో కనుక పాస్ కానట్లయితే ఆ 3 చట్టాలు అమల్లోనే ఉంటాయి. దిస్ ఈజ్ వన్ వే. నెక్స్ట్ త్రో లెజిస్లేషన్. ఓకే, నెక్స్ట్ త్రో లెజిస్లేషన్. సో లెజిస్లేషన్ అంటే ఏం లేదు గాయస్, సింపుల్గా ఎలా అయితే కేంద్రం చట్టం తీసుకొని వచ్చిందో, సో ఒక చట్టాన్ని ఎలా మేక్ చేస్తారు, ఫస్ట్ లోక్సభ లేదా రాజ్యసభలో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో అది లోక్సభలో పాస్ కావాలి, ప్లస్ రాజ్యసభలో పాస్ కావాలి, ప్లస్ దానికి ప్రెసిడెంట్ యొక్క అసెంట్ కావాలి. సో యాజ్ ఇట్ ఈజీగా ఒక చట్టాన్ని రద్దు చేయాలన్నా కూడా అది లోక్సభలో పాస్ కావాలి, రాజ్యసభలో పాస్ కావాలి ఆ బిల్లు, అండ్ ప్రెసిడెంట్ ఫైనల్గా సైన్ చేస్తే అప్పుడు అది యాక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనకు చట్టాలు రద్దు చేయడం జరిగింది. సో December 1 రోజు ఫామ్ లాస్ రిపీల్ బిల్ 2021 బిల్ మీద ప్రెసిడెంట్ సైన్ చేయడం జరిగింది అండ్ అవి అమల్లోకి రావడం జరిగింది. అంటే ఓల్డ్ 2020లో తీసుకొచ్చిన 3 ఫామ్ లాస్ ఇప్పుడు null and void అనమాట. సో దే ఆర్ నాట్ ఇన్ ఎఫెక్ట్, దే ఆర్ null and void, దే ఆర్ నో మోర్. సో మనకు ఆర్టికల్ 245 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రకారము పార్లమెంటు ఒక చట్టాన్ని మేక్ చేయొచ్చు ఫర్ ఫర్ ఓల్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ టెరిటరీ. అండ్ ఆర్టికల్ 245 ప్రకారమే ఒక స్టేటు ఆ స్టేట్లో ఉన్న ఏదైనా ప్రాంతానికి కానీ మొత్తం స్టేట్కి కానీ ఒక చట్టాన్ని తీసుకొని రావచ్చు. సో ఆర్టికల్ 245 చట్టాన్ని చేయమనే అధికారంతో పాటు చట్టాన్ని అవసరమైతే రద్దు చేసే అధికారం కూడా కల్పించింది. సో ఆర్టికల్ 245 వెరీ ఇంపార్టెంట్. సో ఇటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీరు లా సెట్ కానీ క్లాట్ కానీ, ముఖ్యంగా క్లాట్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఈ యొక్క ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఎగ్జామ్లో క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఇటువంటి
లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు అప్డేట్గా ఉంటుండండి. సో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నేను ఒక ఆర్టికల్ లింక్ ఇస్తాను, అది కూడా చదవండి. దట్స్ ఆల్ ఇన్ దిస్ వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.